మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి. 3 కోట్ల మంది దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూలోకానికి వచ్చే రోజు. ఇది సంవత్సరంలోనే అతిపెద్ద ఏకాదశి. ఈ ఏకాదశి సామాన్యమైనది కాదు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండటం కానీ తినటం కానీ చేయకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. జన్మజన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. మీ పూజాఫలమంతా పోతుంది. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని, ముక్తి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు అందరూ విష్ణుమూర్తిని ఎంతో శ్రద్ధగా పూజిస్తూ ఉంటారు. కానీ మీరు ఎన్ని పూజలు చేసినా తెలియక ఈ కూరను తింటే మాత్రం ఆ పూజా ఫలం మొత్తం పోతుంది, పైగా పాపం తగులుతుంది. కాబట్టి మీరు చేసే పూజలకు ఫలితం కలగాలన్నా, ఎటువంటి కీడు రాకూడదన్నా, గ్రహదోషాలు అనేవి ఏవీ కూడా మిమ్మల్ని పట్టి పీడించకూడదు అని అంటే మాత్రం ఇంట్లో ఆడవాళ్ళు అస్సలు ఈ కూరను వండవద్దు, తినవద్దు. కూరే కదా ఏముందిలే అని చెప్పేసి చాలామంది కొట్టి పాడేస్తూ ఉంటారు. కానీ మనం తినేటటువంటి కూరలను బట్టే మనకు కష్టాలు వస్తాయి. అంటే మామూలు రోజుల్లో ఏ కూర తిన్నా పెద్ద పట్టింపు ఉండదు. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో కొన్ని కూరలను వండకూడదు, తినకూడదని మనకు శాస్త్రాల్లోనే చెప్పారు. అవి తిన్నప్పుడు అంటే వండకూడనివి, తినకూడనివి తిన్నప్పుడు, వండినప్పుడు గ్రహాలు వ్యతిరేకంగా మారి మనకు లేనిపోని సమస్యలను, ప్రమాదాలను తెచ్చి పెడతాయి. తినకూడదు అనగానే చాలామంది నాన్ వెజ్ అనుకుంటారు. నిజమే, ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కానీ నాన్ వెజ్తో పాటుగా వెజ్లో కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని కూరలను తినకూడదు. అసలు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏం వండకూడదు, ఏం తినకూడదు, అలాగే ఈ రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి, పూజ ఎలా చేయాలి, ఇలా ప్రతి పాయింట్ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ ఒక్క వీడియోలోనే దొరుకుతుంది. ఇక మీరు వేరే వీడియోల కోసం వెతకాల్సిన పనే లేదు. ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి వీడియోలు మన దాకా వస్తాయి. కూరగాయల దగ్గర నుండి పూజా విధానం వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ప్రతి విషయాన్ని ఇందులో స్పష్టంగా వివరించాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి పాయింట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఇల్లాలు తన ఇంటి ముందు వైకుంఠ వాకిళ్ల ముగ్గును తప్పనిసరిగా వేయాలి. ఈ ముగ్గు కేవలం ఇంటికి అలంకారం మాత్రమే కాదు, ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. వైకుంఠ ఏకాదశి రోజున స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతూ ఉంటారు. ఆ ద్వారాలకు ప్రతిరూపంగానే మన ఇంటి గుమ్మం ద్వారం వద్ద ఈ ముగ్గును తీర్చిదిద్దాలి. వైకుంఠ వాకిళ్ల ముగ్గును వేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మన ఇంటికి వచ్చేయాలని ఆహ్వానించటం. ఈ ముగ్గు వేయటం వలన మీ ఇల్లు అంతా పవిత్రమైన తరంగాలతో నిండిపోతుంది. బియ్యపు పిండితో ఈ ముగ్గును వేయటం వల్ల సకల జీవులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ఈ ముగ్గు ప్రభావం వల్ల ఇంటిపై ఉన్న ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే వైకుంఠ ఏకాదశి రోజున ఈ వాకిళ్ల ముగ్గు వెలుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ముగ్గును చూసిన వారందరికీ కూడా ఈ విష్ణుమూర్తి దర్శన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంట్లోని వారికి ఎటువంటి కష్టాలు రాకుండా శారీరక మరియు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ ముగ్గు వేసిన తర్వాత దానిపై పసుపు కుంకుమలు చల్లి గొబ్బిమ్మలు పెట్టి పువ్వులు పెట్టినప్పుడు ఆ ఇంటి కలే మారిపోతుంది. సాక్షాత్తు వైకుంఠమే మీ ఇంటి ముంగిట ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రోజున ఈ ముగ్గు వేసి దీపారాధన చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్క ఆడవారు ఎమరపాటు లేకుండా ఈ ముగ్గును వేసి ఆ విష్ణుమూర్తి కరుణను పొందండి. అంతేకాదు, ముక్కోటి ఏకాదశి అంటేనే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే అద్భుతమైన సమయం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు భూలోకానికి విచ్చేసి తన భక్తులను అనుగ్రహించే పవిత్ర ఘడియలు ఇవి. ఇంతటి విశేషమైన రోజున మనం ఆ భగవంతుణ్ణి మన ఇంటికి ఆహ్వానించాలి అంటే మన గృహం కేవలం బాహ్యంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి. అందుకే ఏకాదశికి ఒకరోజు ముందు నుండే మనం మన ఇంటిని ఒక దేవాలయంలా సిద్ధం చేసుకోవటం ప్రారంభించాలి. ఏకాదశికి ఒకరోజు ముందే ఇంటిని కడుక్కోవాలి. అలా ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా కర్పూరం పొడిని, అలాగే కొద్దిగా పసుపును తప్పనిసరిగా కలపాలి. పసుపు అనేది మన హిందూ సాంప్రదాయంలో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పసుపు కేవలం రంగు కోసం మాత్రమే కాదు,
అది ఒక అద్భుతమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. శాస్త్రీయంగా చూస్తే ఇంటి మూలమూలలా ఉన్న సూక్ష్మక్రిములను ఇది నాశనం చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఇంటిలోని ప్రతికూల శక్తిని హరించి వేస్తుంది. పసుపు కలిపిన నీటితో ఇల్లు తుడవటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక కర్పూరం విషయానికి వస్తే కర్పూరానికి నకారాత్మక శక్తులను ప్రారద్రోలే అద్భుతమైన శక్తి ఉంది. కర్పూర పరిమళం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్టశక్తులు లేదా చెడు ఆలోచనలు ప్రవేశించలేవు. కర్పూరం పొడి కలిపిన నీటితో ఇల్లు శుభ్రం చేయటం వల్ల ఇంటి వాతావరణం అంతా సానుకూల శక్తితో నిండిపోతుంది. కనుక ఈ ఏకాదశికి అందరూ కర్పూరం పసుపు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. ఆ నీటితో ఇల్లు తుడిచిన తర్వాత వచ్చే సువాసన మీ మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇలా పసుపు కర్పూరము కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసినప్పుడు మీ ఇల్లు కేవలం ఒక నివాస స్థలంగా కాకుండా సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడు కొలువై ఉండే ఒక పవిత్రమైన దేవాలయంలా మారుతుంది. మీ ఇంటికి దేవతలు స్వయంగా ఆకర్షితులవుతారు. ముక్కోటి ఏకాదశి వంటి పెద్ద పండుగ రోజున భగవంతుణ్ణి మన గుండెల్లోనే కాదు మన గృహంలో కూడా ప్రతిష్ఠించుకోవడానికి ఈ శుద్ధి ప్రక్రియ ఎంతో అవసరం. ఏకాదశికి ఒకరోజు ముందే ఈ చిన్న పనిని అశ్రద్ధ చేయకుండా పూర్తి చేసి మీ ఇంటిని ఆ శ్రీమన్నారాయణుడి రాక కోసం సర్వసిద్ధం చేసుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను ఇక్కడ చూపించినట్లుగా 2 భాగాలుగా కట్ చేసి ఒక చెక్కకు పసుపు ఒక చెక్కకు కుంకుమ అద్దేసి ఆ చెక్కలను సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మానికి 2 వైపులా పెడితే మీ ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం వేపాకులు కానీ లేదా గంగాజలాన్ని కానీ లేదా చిటికెడు పసుపుని కానీ కలిపి స్నానం చేస్తే చాలా మంచిది. కష్టాలు బాధలు పోతాయి. ముక్కోటి ఏకాదశి రోజున స్త్రీలు సూర్యోదయానికి కనీసం 1.5 గంటల ముందే నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే పరమాత్మను స్మరించుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే ఆ లక్ష్మీనారాయణులు మన ఇంట్లో అంతగా కొలువై ఉంటారు. ఇంటి ముందర కల్లాపి చల్లి అందమైన ముగ్గులు వేయండి. ముగ్గులో పసుపు కుంకుమ వేసి గొబ్బిమ్మలు పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే అవి సౌభాగ్యానికి చిహ్నాలు. ఆ తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం లేదా కొద్దిగా పసుపు పొడి వేసుకుంటే అది పవిత్ర నదిలో స్నానం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. ఇలా స్నానం ముగించిన తర్వాత శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించండి. తర్వాత మీ ఇంటి పూజా గదిని చక్కగా సిద్ధం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి పటాన్ని లేదా విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని గంధం కుంకుమతో అలంకరించండి. ఈరోజు స్వామివారికి తులసిమాల సమర్పించటం చాలా ముఖ్యం. తులసి లేనిదే విష్ణుమూర్తి పూజ పరిపూర్ణం కాదు. ఒకవేళ మీకు మాల దొరకపోతే కనీసం కొన్ని తులసి ఆకులను స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. అలాగే తాజా పూలతో అలంకరించి నెయ్యితో దీపారాధన చేయండి. నైవేద్యం విషయానికి వస్తే స్వామివారికి పండ్లను కానీ లేదా పాలు బెల్లం బియ్యంతో చేసిన పరమాన్నాన్ని కానీ సమర్పించాలి. పూజా సమయంలో విష్ణు సహస్రనామాలను పఠించడం వల్ల కలిగే ఫలితం అనంతం. ఒకవేళ మీకు చదవటం రాకపోయినా పర్వాలేదు, మీ ఫోన్లో ఆ స్తోత్రాలను అప్లై చేసి భక్తితో విన్నా సరే సరిపోతుంది. ఆ శబ్ద తరంగాలు మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొట్టి సానుకూలతను నింపుతాయి. అలాగే ఈరోజు స్వామివారి ముందు పిండి దీపాలు పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయి. కనుక కుదిరిన వారు 2 పిండి దీపాలు పెట్టండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళండి. ముఖ్యంగా ఈ రోజున గుడిలో ఉండే వైకుంఠ ద్వార దర్శనం లేదా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఒక వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ఇక హైందవుల పండుగలన్నీ అయితే చాంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి, అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఇక ఈనాడే మధు కైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు వారిద్దరూ. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలయ్యింది.
ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా స్థిరపడింది. ఇంకోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా ఈరోజు ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు, మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటబులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటబులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధు కైటబులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటబులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటబులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఒక చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ముక్కోటి ఏకాదశి రోజున ఏ చెట్టును తాకితే మనకు రాజయోగం పడుతుంది, ఏ చెట్టు మన జీవితాన్ని మార్చేస్తుంది అంటే అది మరేదో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన తులసి చెట్టు. తులసి చెట్టు గురించి మన ధర్మంలో చెప్పబడిన విశేషాలు అన్నీ ఇన్ని కావు. తులసి మొక్క కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ఒక దేవత.
తులసి అమృతోద్భవ అని అంటారు. అంటే అమృతం నుండి పుట్టినది అని అర్థం. తులసి చెట్టు మొదట్లో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో శివుడు, అగ్రభాగంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. అలాగే ఈ చెట్టు యొక్క కొమ్మలలో, ఆకులలో సకల దేవతలు, తీర్థాలు కొలువై ఉంటాయని శాస్త్రం చెప్తోంది. ముక్కోటి ఏకాదశి రోజున తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పవిత్రమైన మొక్కను తాకటం వల్ల మీ శరీరంలోని అనారోగ్యాలు, మీ మనసులోని ఆందోళనలు అన్నీ దూరమవుతాయి. నిజానికి మన సనాతన ధర్మంలో వృక్షో రక్షితి రక్షితః అని అంటారు. అంటే మనం ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అందులోనూ తులసి మొక్కకు ఉన్న శక్తి అమోఘమైనది. ఎందుకంటే తులసి మొక్క నిరంతరం ప్రాణవాయువును విడుదల చేయటమే కాకుండా తన చుట్టూ ఒక అద్భుతమైన దివ్యశక్తిని, ఒక ఆరాను కలిగి ఉంటుంది. ఏకాదశి వంటి పవిత్రమైన రోజున ఆ శక్తి మరింత రెట్టింపు అవుతుంది. ఈ పవిత్రమైన రోజున మీరు తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఆ చెట్టును భక్తితో తాకండి. మీరు ఆ చెట్టును తాకినప్పుడు మీలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ తులసి మాత గ్రహించి మీకు సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది. ఎవరైతే దీర్ఘకాలంగా రోగాలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఇంట్లో ఎప్పుడూ కలహాలు గొడవలు జరుగుతూ ఉన్నాయో, ఎవరికైతే సంపాదన ఉన్నా డబ్బు చేతులు నిలవటం లేదో, అటువంటి వారందరూ రేపు తులసి చెట్టును తాకి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. మీ బాధలన్నీ ఆ తల్లికి చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, వాస్తుదోషాలు కూడా తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు తులసిని తాకిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు ఎంతో నమ్మకంగా చెప్తూ ఉంటారు. తులసి మాత కేవలం భౌతికమైన సంపదనే కాదు, మానసికమైన ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది. కనుక ఈరోజు మీ ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటే ఆ చెట్టును, లేదా ఒరిగింట్లో తులసి చెట్టు ఉంటే ఆ చెట్టును, మీ వీలును బట్టి ఎప్పుడు తులసి చెట్టు కనిపించినా అప్పుడు ఆ తులసిని ప్రేమగా తాకండి. ఈ ఏకాదశి నాడు తులసి దగ్గరకు వెళ్ళి వీలైతే చెట్టు మొదట్లో కొంచెం నీరు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి దీపం వెలిగించాలి. ఆ తర్వాత తులసి చెట్టును 11 సార్లు తాకండి, ప్రేమగా తాకండి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు ఆ తులసి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చి ఇంటికి వెళ్ళిపోండి. ఇలా ఈరోజు తులసి మొక్కను తాకటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పారిపోతుంది. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున కేవలం తులసి చెట్టును 11 సార్లు తాకితే చాలు. ఆ చెట్టు ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. రాజయోగం అంటే కేవలం కోట్లు సంపాదించటం మాత్రమే కాదు, సమాజంలో మీకు దక్కే గౌరవ మర్యాదలు, మీ సంతానం వృద్ధిలోనికి రావటం, మీ కుటుంబంలో కలకాలం ఉండే సంతోషం, ప్రశాంతత, ఇవన్నీ కూడా రాజయోగంలో భాగమే. ఆ తులసి మాత అనుగ్రహం ఉంటే మీకు ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెను మార్పులను తీసుకువస్తుంది. భక్తితో, నిశ్చలమైన నమ్మకంతో ఏ పని చేసినా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. తులసి చెట్టును తాకటం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పాదాలను స్మృశించుకోవడంతో సమానం. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు విష్ణుమూర్తి అడుగుజాడలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి రేపు ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మర్చిపోకుండా తులసి చెట్టును తాకి ఆశీర్వాదం తీసుకోండి. దీనివల్ల మీకు కనకవర్షం కురటమే కాదు, గుండె నిండా ప్రశాంతత లభిస్తుంది. జీవితాంతం సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటారు. ఈ భవబంధాల నుండి ముక్తి పొంది వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఏకాదశి రోజు తప్పనిసరిగా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే కూరలు వెజ్జే కదా, అవేముంది, వాటిల్లో ఏం వండుకుంటే ఏముంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. మీరు చేసే పూజలకు కానివ్వండి, పరిహారాలకు కానివ్వండి, ఫలితం దక్కాలి అంటే మనం వండే కూర కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు వండకూడని కూరల్లో మొట్టమొదటి కూరగాయ ఏమిటి అంటే పొట్లకాయ. పొట్లకాయను రేపు పొరపాటున కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణువుకు పూజలు చేస్తారు. విష్ణుమూర్తికి ఆదిశేషువు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ పొట్లకాయ పాము పోలికను కలిగి ఉంటుంది. కాబట్టి రేపు ఈ పొట్లకాయను వండటం కానీ, కట్ చేయటం కానీ, కూర వండుకుని తినటం కానీ చేస్తే మీకు జన్మజన్మల దోషాలు, కర్మలు అనేవి వెంటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పొట్లకాయను ఎట్టి పరిస్థితుల్లో వండవద్దు, తినవద్దు. కూర రూపంలో, ఫ్రై రూపంలో, పొట్లకాయ పప్పు రూపంలో, పొట్లకాయ పచ్చడి రూపంలో, పొట్లకాయ బజ్జీ, ఇలా ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను తినకండి. ఇక ఈరోజు తినకూడని రెండవ కూరగాయ చిక్కుళ్ళు. ఈ చిక్కుళ్ళు ఏకాదశి రోజు తింటే మీకు చిక్కుళ్ళు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు చిక్కుడుకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు.
ఇవి కొన్ని గ్రహాల వ్యతిరేకతకు, జాతక దోషాలను పెంచడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కనుక ఈరోజు చిక్కుడుగాయ కూరను కానీ, ఫ్రైని కానీ, చిక్కుడుగాయ పచ్చడిని కానీ అసలేమీ తినవద్దు. ఇంట్లో వండవద్దు. ఇంట్లో అనే కాదు, బయట కర్రీ పాయింట్స్ దగ్గర, హోటల్స్లో, రెస్టారెంట్స్ దగ్గర ఇలా ఎక్కడా కూడా ఈ కూరలను తినవద్దు. అలాగే వంకాయలు కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు తినకూడదు. ఈ వంకాయలు ఏంటంటే కొంచెం నలుపు రంగును కలిగి ఉంటాయి. ఈరోజు వంకాయ తినటం వల్ల మనకు జాతకంలో దరిద్రం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి గుత్తి వంకాయల రూపంలో కానీ, వంకాయ పచ్చడిని, ఫ్రైలను లేదా సాంబార్లో వేసుకోవడం కానీ, ఇట్లా ఏ రూపంలో కూడా ఈరోజు వంకాయలను వండడం కానీ, తినడం కానీ చేయొద్దు. అసలు ఈరోజు వంకాయలను కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. ఇక తర్వాత వండకూడని కూర ములక్కాయ. ఈ ములక్కాయలను మనం సాంబార్లో, పప్పుచారుల్లో ఇట్లా వేస్తూ ఉంటాము. కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రేపు మాత్రం ఈ ములక్కాయలను పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. సాంబార్లో కావచ్చు, ములక్కాయ కూర రూపంలో, మునగాకు రూపంలో కావచ్చు, ఈరోజు ములక్కాయను వండొద్దు, తినొద్దు. తర్వాత దోసకాయ. ఈ దోసకాయను కూడా ముక్కోటి ఏకాదశి రోజు వండొద్దు, తినొద్దు. ఈ దోసకాయను వండటం వల్ల, తినటం వలన కొన్ని దరిద్ర బాధలు మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. అంటే దోసకాయ పప్పు రూపంలో కానీ, దోసకాయ పచ్చళ్ళ రూపంలో కానీ, దోసకాయ కూర రూపంలో కానీ, కొంతమంది దోసకాయలు ఉట్టివే తినేస్తూ ఉంటారు. కానీ రేపు మాత్రం దోసకాయను వండవద్దు, తినొద్దు. కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇక తర్వాత దుంపలు కూడా ఈరోజు తినవద్దు. పొటాటోస్ కావచ్చు, బంగాళదుంపలు కావచ్చు, చిలకడ దుంపలు, చామ దుంపలు, కంద దుంపలు, క్యారెట్లు, ముల్లంగి, బీట్రూటు ఇట్లా చాలా దుంప జాతికి సంబంధించిన కూరగాయలు ఉన్నాయి కదా. వాటిల్లో ఏవి కూడా ఈరోజు మీరు వండడం కానీ, తినడం కానీ చేయవద్దు. కాదు, కూడదని తింటే మాత్రం మీ జీవితంలో కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈరోజు అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తింటే వారి అనారోగ్యాలు పెరిగే అవకాశాలు కూడా ఈ దుంపలు అనేవి తీసుకువస్తాయి. కాబట్టి ఈ సమయంలో అనారోగ్యం ఎక్కువ ఉందంటే మాత్రం మీకు తగ్గే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ దుంపల జోలికి పొరపాటున కూడా పోవద్దు. అలాగే క్యారెట్, బీట్రూటు, ముల్లంగి ఇవి కూడా మీరు వండటం కానీ, తినటం కానీ చేయొద్దు. ఎందుకంటే ఇవి కూడా మనకు దుంప జాతి కిందకే వస్తాయి. క్యారెట్ జ్యూసు కానివ్వండి, బీట్రూట్ జ్యూసు, ముల్లంగి సాంబార్లో వేసుకోవటం ఇవి చేయొద్దు, తినొద్దు. తింటే మాత్రం కష్టాలు తప్పవు. ఆ తర్వాత ఎర్ర కందిపప్పు కూడా ఈరోజు తినకూడదు. ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజగ్రహానికి సంబంధించినవి. కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును కూడా మీరు పొరపాటున వండొద్దు, తినొద్దు. మామూలు కందిపప్పు ఉంటుంది కదా, మీరు కావాలంటే అది వండుకోవచ్చు. ఈ ఎర్ర కందిపప్పు మాత్రం వండొద్దు. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో తొందరగా ఉడుకుతున్నాయని, ప్రోటీన్లు కూడా ఎక్కువ ఉంటాయని ఎర్రపప్పును వండుతున్నారు. కానీ రేపు మాత్రం ఎర్రపప్పును పొరపాటును కూడా వండవద్దు. అలాగే రేపు సొరకాయ కూరను కూడా తినవద్దు. ఈ సొరకాయలను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో తినవద్దు. అంటే సొరకాయను సాంబార్లో వేయడం కానీ, పప్పులో వేయడం కానీ, పాలు వేసి వండుకోవటం కానీ, కూర వండుకోవటం కానీ, జ్యూసుల రూపంలో కానీ ఇలా వాడొద్దు. వీటితో పాటుగా బీరకాయ కూరను కూడా ఈరోజు తినకూడదు. ఈ బీరకాయలను కూడా రేపు వండడం కానీ, తినడం కానీ చేయొద్దు. కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయను కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. ఈ బూడిద గుమ్మడికాయను ఎక్కువగా జ్యూసుల రూపంలో ఈ రోజుల్లో బాగా వాడుతున్నారు. కానీ రేపు మాత్రం గుమ్మడికాయను వండొద్దు, తినొద్దు, జ్యూసు కూడా తాగొద్దు. అలాగే తీపి గుమ్మడికాయ. ఈ తీపి గుమ్మడికాయను హల్వా రూపంలో కానీ, స్వీట్ రూపంలో కానీ, లేదా గుమ్మడి పులుసు రూపంలో కానీ, గుమ్మడి దప్పలం రూపంలో కానీ ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇది కూడా రేపు తినకూడదు. తర్వాత పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు మనకు హైబ్రిడ్ పుట్టగొడుగులు దొరుకుతున్నాయి. నాటు పుట్టగొడుగులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పుట్టగొడుగులను రేపు వండొద్దు, తినొద్దు. ఇవి కూడా మనకు నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి. కాబట్టి దోషం. ఈరోజు మీరు వండే కూరల్లో కూడా ఉల్లిపాయ వండొద్దు. ఉల్లిపాయతో పాటుగా వెల్లుల్లి, అల్లము కూడా వాడవద్దు. అవి ఏంటంటే మనకు కూరల్లో మసాలాగా ఘాటును పెంచుతూ ఉంటాయి. కాబట్టి ఇవి వేయటం వల్ల ఏంటంటే కూరల్లో ఘాటు అనేది పెరుగుతుంది. కాబట్టి వీటిని వేయొద్దు. ఇక నాన్ వెజ్ గురించి చెప్పే పనే లేదు. ఈరోజు చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలా సీ ఫుడ్ కావచ్చు. ఆఖరికి కోడిగుడ్డు కూడా తినకూడదు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటే సమానము. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా. కోడిగుడ్డు చాలామంది శాకాహారం అంటారు. ఎలా అంటారో కూడా తెలియదు. అది ఏ చెట్టుకు కాయట్లేదు. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా, అది శాకాహారం ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించండి. కాబట్టి కోడిగుడ్డును కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు.
కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ కూరలను మీరు వండకూడదు, తినకూడదు. ఇప్పుడు మనం చెప్పిన కూరలను మీరు వండడం కానీ తినడం కానీ చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఇవి తప్ప మీరు మిగిలినవి ఏవైనా వండుకొని తినొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అలాగే ఈ రోజున మీకు ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉండండి. అలా ఉండటం వలన చాలా మంచి జరుగుతుంది. వండలేని వారు మాత్రం మామూలుగా మనం చెప్పిన కూరలు తప్ప ఇంకా మిగిలినవి ఏవైనా తీసుకొని వండుకొని తినొచ్చు. అలాగే ఈ ఏకాదశి రోజున ఆవును పూజించి ఆవుకు ఆహారంగా పచ్చ రంగులో ఉండే బేరెకాయను తినిపిస్తే మీకు చాలా మంచిది. గోపూజ మీకు ఉన్నటువంటి దోషాలను తొలగించేస్తుంది. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువే ఉంటారు కాబట్టి గోమాతను తాకినా ఏదన్నా పచ్చటి వస్తువును ఆహారంగా పెట్టండి. అంటే పచ్చిగడ్డి, బెండకాయ, బీరకాయ, దొండకాయ వీటిల్లో నుండి ఏదో ఒక పదార్థాన్ని ఆవుకు తినిపించండి. జన్మజన్మన దరిద్రం అనేది తొలగిపోతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని చేస్తే మాత్రం ఉన్న పుణ్యం కూడా పోతుంది. మొదటిది, ఈ రోజున తలస్నానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున తలకు షాంపూ పెట్టి స్నానం అస్సలు చేయకూడదు. అలాగే కుంకుడికాయలు కూడా వాడకూడదు. కేవలం మామూలు నీళ్లతో తలస్నానం చేయాలి, లేదా నదీ స్నానం చేయటం ఇంకా ఉత్తమం. అలాగే ఈరోజు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలకు, గొడవలు జరిగే చోట్లకు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనకు తగులుతుంది. ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా, ఎంత దైవ చింతనలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు తులసి మొక్క జోలికి అస్సలు వెళ్ళకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. తులసి దళాలు విష్ణువుకు ప్రీతికరమే, కానీ వాటిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి తప్ప ఏకాదశి రోజున చెట్టును తాకటం కానీ ఆకులు తెంపడం కానీ మహాపాపం. అలాగే ఈ రోజున ఇంట్లో గొడవలు పడటం, అబద్ధాలు చెప్పటము, ఇతరులను దూషించటం వంటివి చేస్తే మనం చేసిన పూజ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈరోజు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఆరోగ్యం సహకరించని వారు పలహారాలు తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఈరోజు పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఈరోజు స్త్రీలు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఉంది. అదే గోరింతాకు పెట్టుకోవటం. సాధారణంగా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకుంటాం, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోరింతాకు రుబ్బి స్త్రీలు తమ చేతికి పెట్టుకుంటే వారికి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అంటే భర్త ఆయుష్ పెరుగుతుంది, దాంపత్య అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే సొంత ఇల్లు లేదా భూములు కొనాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు ఈరోజు గోరింతాకు పెట్టుకుంటే వారికి భూములు కొనే యోగాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో ఉండే శంకు చక్రాలు ఎంత పవిత్రమో స్త్రీల చేతికి ఉండే గోరింతాకు కూడా అంత లక్ష్మీప్రదమైనది. అంతేకాదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు బజారుకు వెళ్ళి ఉప్పును కానీ పసుపును కానీ కొని ఇంటికి తీసుకురండి. మనం మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు సరుకులు తెచ్చుకుంటాం, కానీ ఈ విశేషమైన రోజున గల్లులుప్పు ప్యాకెట్ని కానీ లేదా మంచి పసుపు ప్యాకెట్ని కానీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వాటి వంటల్లో వాడటం మొదలు పెడితే ఆ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం, పసుపు మంగళకరమైన వస్తువు. ఈ రెండు ఈ పర్వదినాన ఇంటికి రావటం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంటికి వచ్చినట్లే లెక్క. కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను లేదా పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం మర్చిపోకండి. కేవలం 10-20 రూపాయలతో పోయేది, కానీ వచ్చే ఫలితం మాత్రం కోట్లల్లో వస్తుంది. డబ్బులు లేక ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ చిన్న పని చేసి చూడండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మీకే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు పసుపు రంగు చీరను కానీ లేదా ఎరటి రంగు చీరను కానీ ధరించటం ఎంతో శ్రేష్టం. పసుపు రంగు అంటేనే మంగళకరం, విష్ణుమూర్తికి ఇష్టమైన రంగు. అలాగే ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టం గనుక ఈరోజు ఈ రెండు రంగులలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంతేకాకుండా వారి భర్తలకు వృత్తి వ్యాపారాల్లో గొప్ప విజయాలు కలుగుతాయి. భర్తకు ఏదైనా ఆపదలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోయి మంచి జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ రంగు చీరలను కానీ లేదా డ్రెస్సులను కానీ ధరించండి. కేవలం స్త్రీలే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు కూడా ఈ పవిత్రమైన రోజున గుడికి వెళ్ళేటప్పుడు, పూజ చేసేటప్పుడు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే వారిలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఏకాదశి రోజున ఇలాంటి రంగుల దుస్తులు ధరించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి భగవంతుని మీద భక్తి కుదురుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్త్రీలు ఈ రోజున తులసి పూజ చేయటం మర్చిపోకండి. ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తాయి, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కసారి తులసి చెట్టుకు నీళ్లు పోస్తే చాలు ఏకాదశి పొడుగునా వచ్చే అన్ని ఏకాదశులలో నీళ్లు పోసిన ఫలితం దక్కుతుంది. అలాగే
ఈ ఒక్క రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే అన్ని ఏకాదశులలో పూజ చేసిన ఫలితం వస్తుంది. అంత గొప్పది ఈ ఏకాదశి. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమెను ఈరోజు ఆరాధించటం వల్ల విష్ణుమూర్తి ఎంతో ప్రసన్నుడవుతాడు. అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు, దరిద్రం పడుతుంది అని శాస్త్రాలలో ఉంది గనుక ఈరోజు పొరపాటున కూడా ఈ వస్తువులను కొనవద్దు. ముఖ్యంగా ఈ రోజున మీరు పొరపాటున కూడా నూనె కొనకూడదు. నూనె అనేది శని ప్రభావంతో కూడుకున్నది అని, ఏకాదశి వంటి పవిత్ర తిథులలో నూనెను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ధనియాలు కూడా ఈరోజు కొనకూడదు. ధనియాలను ధనానికి ప్రతీకగా భావిస్తాం, కానీ ఏకాదశి రోజున వాటిని కొనటం వల్ల ధనం నిలవదు. ఇక ఉక్కు వస్తువులు అంటే ఇనుముతో చేసిన కత్తులు, గరిటెలు లేదా ఇతర సామాగ్రిని ఈరోజు ఇంటికి తీసుకురావద్దు. ఉక్కు వస్తువులు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. వీటితో పాటు చాలామంది పొరపాటున చేసే పని ఏమిటంటే చీపురు కొనటం. చీపురు లక్ష్మీదేవికి చిహ్నం అయినప్పటికీ ఏకాదశి రోజున కొత్త చీపురు కొనటం అంటే ఇంట్లోని ఐశ్వర్యాన్ని బయటకు పంపించడమే అని అర్థం. అంతేకాకుండా చేదుగా ఉండే వస్తువులు అంటే కాకరకాయ, మెంతులు, మెంతికూర వంటివి కూడా ఈరోజు కొనవద్దు. జీవితం తీపిగా సాగాలని కోరుకునే రోజున చేదు వస్తువులను ఇంటికి తేవటం అశుభంగా భావిస్తారు. కాబట్టి మీకు ఏవైనా సామాగ్రి అవసరమైతే ఏకాదశి కంటే ఒక రోజు ముందే కొన్ని పెట్టుకోండి, లేదా ఏకాదశి ముగిసిన తర్వాత కొనుక్కోండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా మీ ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవచ్చు. ఇక స్త్రీల విషయానికి వస్తే ముక్కోటి ఏకాదశి రోజున వారు చేసే అలంకరణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఈ రోజుల్లో మహిళలు తాము కట్టుకున్న చీర రంగుకు అనుగుణంగా అంటే మ్యాచింగ్ కావాలని రకరకాల రంగుల గాజులు ధరిస్తూ ఉంటారు. కానీ ముక్కోటి ఏకాదశి వంటి అత్యంత శక్తివంతమైన రోజున మ్యాచింగ్ గాజులను పక్కన పెట్టేయండి. ఈరోజు మీరు కేవలం ఎర్రటి రంగు మట్టి గాజులు మాత్రమే ధరించండి. ఎరుపు రంగు అనేది సౌభాగ్యానికి, శక్తికి చిహ్నం. ఈ రంగు గాజులు ధరించడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంటే వారి భర్తలకు ఆయురారోగ్యాలు లభిస్తాయి, వారికి వచ్చే ఆపదలు తొలగిపోతాయి. మట్టి గాజులు ధరించడం వెనుక ఒక గొప్ప రహస్యం కూడా ఉంది. మట్టి అంటే ప్రకృతి, ప్రకృతి అంటేనే లక్ష్మీ స్వరూపం. ఈ మట్టి గాజులు మన చేతులకు ఉన్న నాడులను తాకటం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడి మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్లాస్టిక్ లేదా మెటల్ గాజుల కంటే మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమివేస్తుంది. అందుకే మీరు మామూలు రోజుల్లో ఏ గాజులు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎర్రటి మట్టి గాజులు ధరించి పూజ చేయటం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఏకాదశి రోజున ఎర్రటి గాజులతో అలంకరించుకుని ఆ పరమాత్మని కృపకు పాత్రులవ్వండి. ఈ ఏకాదశి రోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలోని హుండీలో ధనంతో పాటు ఒక యాలుక్కాయను కూడా వేయండి. అలా వేయటం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎవరైతే ఇంట్లో అస్సలు శుభకార్యాలు జరగటం లేదని బాధపడుతూ ఉంటారో వారు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి హుండీలో మీరు వేసే ధనంతో పాటు ఒక యాలుక్కాయను కూడా వేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో త్వరలోనే ఏదో ఒక శుభకార్యం జరిగి తీరుతుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి. శంకు శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ నారాయణులు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ఈ ఏకాదశిలోపు ఒక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఏకాదశి రోజు ఆ శంఖాన్ని ఒక్కసారి ఊదండి, శుభాలను పొందుతారు. ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన అను యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ, రుద్ర, మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం అవడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు. ముక్కోటి ఏకాదశి రోజు దేవుడిపై మనస్సును పెట్టి దేవుడికి దగ్గరగా ఉండడాన్నే ఉపవాసం అంటారు.
దేవుడికి దగ్గరగా ఎలా ఉండాలో శాస్త్రాలలో చెప్పారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఈ 11 ఇంద్రియాలను ఆధీనంలోనికి తీసుకుని ఒకటిగా చేసి భగవంతుడిపై మనసును లగ్నం చేయటం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన వైకుంఠవాసం కలుగుతుంది. ఈ భూమి మీద 33 కోట్ల మంది దేవతలు ఉండే ఈ రోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం. ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అని అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఈరోజు రాత్రి జాగారం చేయాలి. జాగారం చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చదువుకుంటూ ఉండాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీహరిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సలహా ఇచ్చింది. అదేమిటంటే ఏకాదశి రోజున పండ్లు, పచ్చిపాలు, ద్రవ పదార్థాలు తీసుకోవద్దు. ఈరోజు బాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి బియ్యంతో కూడుకుని ఉన్నటువంటి ఎటువంటి పదార్థాలైనా సరే ఏకాదశి రోజున తినకూడదు. ఇక ఈ రోజున గుడిలో పెట్టే నైవేద్యము, పండ్లు, పాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. కానీ వీటిని మితంగా తీసుకోవాలి. తినవచ్చు అన్నారు కదా అని కడుపు నిండా తినకూడదు. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు. వీరు పూజ, దేవాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస నియమం పెట్టడం వెనుక ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అదేమిటి అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం, మనసులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏకాదశి రోజున ఉపవాసము, జాగరణ పాటించటం ద్వారా శరీరము, మనసు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో భగవంతుని మీద మనసు లగ్నం చేస్తే పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణం చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు దశమి రోజు రాత్రిన పండ్లు కానీ టిఫిన్ కానీ తిని పడుకోవాలి. ఆ తర్వాత ఏకాదశి రోజున కేవలం తులసి నీళ్లను మాత్రమే తీసుకోవాలి. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు మాత్రమే పండ్లు, పాలు తీసుకోవాలి. అవి మితంగానే తీసుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి రోజున ఒక్కసారిగా ఆహారం తీసుకోకూడదు.
ద్వాదశి రోజున దైవ దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం ఆహారం తీసుకోకూడదు. రాత్రి సమయంలో కూడా టిఫిన్ చేయటం మంచిది. అలాగే ద్వాదశి రోజు మధ్యాహ్నం పడుకోకూడదు. ఒక్క రోజంతా కూడా ఉపవాసం చేసి మరుసటి రోజు వెంటనే ఆహారం తినటం వల్ల జీర్ణకోశ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. కూర్మ పురాణం 6 ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది. అవి 1 ఉపవాసము, 2 ఏకభక్షము, 3 నక్తము, 4 ఆయా చిత్తము, 5 స్నానము, 6 తిలదానము. మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తి గలవారు పగలంతా ఆ భోజనంతో గడిపి సాయంకాలమున విష్ణు పూజ చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థము మాత్రమే సేవించాలి. దీనినే ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు 2వ పద్ధతి ఏకభుక్తము పాటించాలి. అంటే ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 3వ పద్ధతి నక్తము పాటించాలి. అంటే ఈ పద్ధతిలో పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపహారమును కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 4వది అయినటువంటి ఆయా చిత్తమును పాటించాలి. ఆయా చిత్తము అంటే భోజనానికే తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయా చిత్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 5వ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి. అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామ స్మరణలో గడపాలి. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 6వ పద్ధతి అయినటువంటి తిలదానము చేయవలెను. అంటే మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలదానం అంటారు. ఈ 6 పద్ధతుల్లో ఈరోజు ఏ పద్ధతిని కూడా ఆచరించకుండా ఉంటే వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.